ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, పెద్దలందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం ఇది. అయితే బాగా ఆలస్యంగా మొదలు పెడుతున్నాం కాబట్టి అంత విస్తృతంగా కాదు, మళ్ళీ ఇంకో సందర్భంలో విస్తృతంగా మాట్లాడుకుందాం. కాస్త క్లుప్తంగానే విషయాలు మీ ముందు ఉంచుతాను. అసలు విషయంలోకి వెళ్ళే ముందు 4-5 అంశాలు మీ ముందు ఉంచాలి. ఒకటి, ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇలాంటి సమావేశాలు మనం ఇలాగే పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనేటువంటి భ్రమలో ఎవరైనా ఉంటే దయచేసి ఆ భ్రమని వీడండి. ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం ముందు చాలా కష్టమైపోతుంది. చాలా తొందరలోనే ఇటువంటి సమావేశాలు అసంభవం అవుతాయి. నేను మిమ్మల్ని అతిశయోక్తులు చెప్పి భయపడడానికి రాలేదు, ఇది వాస్తవం. రెండోది, ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఆగస్టు 15వ తారీఖున ఎగరచ్చు. వచ్చే సంవత్సరం ఎగురుతుంది అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఏ పతాకం ఎగురుతుందో నేను చెప్పక్కర్లేదు, మీరు ఊహించుకోవచ్చు. అలాంటి పతాకం ఎగరేద్దామని ఎవరన్నా అనుకుంటే మనం ఆపగలమా? ఎందుకులే మనం త్రివర్ణ పతాకం ఎగరేద్దామని అనుకుంటే అది వారు, కానీ అలా కాదు, మా పతాకాన్ని మేము ఎగరేసుకుంటాము అనుకున్నారనుకోండి. సాంబశివరావు గారు ఆపుతారా? ఆపగలమా? ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? దానికి చాలా సూచనలు కనబడుతున్నాయి. ఇవాళ ఈ మధ్య హోంమంత్రిత్వ శాఖ వారు ఒక సర్క్యులర్ విడుదల చేశారు. అందులో ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో ఖచ్చితంగా వందే మాత్రం అన్ని చరణాలు పాడి తీరాల్సిందే. అది జనగణ మనకి ముందు పాడాలి అని చెప్పారు. పాడడం మొదలుపెట్టారు కూడా. కొన్నాళ్ళకి సభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది, ఎక్కువ టైం లేదు. ఎలాగ వందే మాత్రం పాడాం కాబట్టి ఇవాళకి జనగణమన వదిలేద్దాం అని మొదలుపెట్టి కొన్నాళ్ళకి అసలు జనగణమన లేకుండా చేసినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. దేశం మారుతోంది. దేశ రాజకీయ సమాజాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు కనుక ఎస్ఐఆర్ కేవలం ఒక రాజకీయ పార్టీ నెగ్గడానికి, ఒక రాజకీయ పార్టీ ఓడడానికి మాత్రమే పెట్టారు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎస్ఐఆర్ ఈజ్ ఎ మచ్ లార్జర్ ప్రాజెక్ట్. రాజకీయ పార్టీ వారు నన్ను పిలిచారు కాబట్టి వారి గురించి, రాజకీయ పార్టీల గురించి నేను కటువైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. కానీ ఒక విషయం చెప్పాలి. సాంబశివరావు గారు ఏమనుకోను అంటే చెప్తా. ఆయన హామీ ఇచ్చారు కాబట్టి చెప్పేస్తాను. బీహార్లో 63 లక్షల మంది తీసేశారండి నికరంగా. మామూలుగా లెక్కేసుకుంటే 80 లక్షల మందిని తీశారు బీహార్. కానీ వారు కొంతమంది తీసి కొంతమంది చేరుస్తున్నారు. అంచేత నికరంగా అంతకుముందు ఎంతమంది ఓట్ లిస్టులో ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 63 లక్షలు చెల్లచ్చు. కానీ
తీసేసిన వాళ్ళు మాత్రమే, చేర్చిన వాళ్ళని కాసేపు పక్కన పెడదాం, తీసేసిన వాళ్ళని మాత్రమే కనుక మన లెక్కలోకి తీసుకుంటే శ్రీధర్ గారు ఇట్ వాజ్ అబౌట్ 80 lakhs. బెంగాల్లో 93 లక్షలు తీసేశారు, తమిళనాడులో 97 లక్షలు తీశారు. ఎంతమంది చేర్చుకున్నారు, ఇందులోంచి మళ్ళీ ఎంతమంది, అవన్నీ పక్కన పెడదాం కాసేపు. తీసిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను నేను. కేరళలో 24 లక్షల మంది తీసేశారు. ఇక్కడ ఎన్నికలు జరిగాయి కాబట్టి పత్రికలు రాశారు, రాజకీయ పార్టీలు దీని గురించి గొడవ చేశాయి, మనందరికీ తెలుసు, కొన్ని అంకెలు తెలుసు. ఎన్నికలు జరగనటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో జరిగింది. ఇక్కడ కూడా తీసేశారు, కానీ ఎవరు మాట్లాడలేదు దాని గురించి, ఎందుకంటే ఎన్నికలు లేవు అక్కడ. అంచేత పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవాళ ఎస్ఐఆర్ని ఎన్నికల సందర్భంలోనే చూస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే పెద్దలందరికీ, దయచేసి ఎన్నికల కోణంలో మాత్రమే చూడకండి. ఎన్నికల కోణంలో కూడా చూడండి, పర్వాలేదు, కానీ ఎన్నికల కోణంలో మాత్రమే చూస్తే మాత్రం మనం దీని విశ్వరూపాన్ని అర్థం చేసుకోలేం. ఉదాహరణ చెప్తాను మీకు. $63 లక్షలు నికరంగా తేలింది కదా బీహార్లో, ఎన్నికలు అయ్యాయి. 63 లక్షల మంది ఓటు వేయలేదండి ఇక్కడ. ఎన్నికలు అయిపోయి ఒకళ్ళు నెగ్గారు, ఒకళ్ళు ఓడారు. ఇవాళ ఆ 63 లక్షల మంది యొక్క పరిస్థితి ఏమిటి మనం మాట్లాడుతున్నాం. వాట్ హ్యాపెన్ టు దెమ్, వాట్ హ్యాపెన్స్ టు దెమ్? దే ఆర్ స్టిల్ డిసెన్ఫ్రాంచైజ్డ్. వారికి ఇవాళ వీటి ఓటు లేదుగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మానేస్తారా వాళ్ళ గురించి మాట్లాడడం? 93 లక్షల మంది బెంగాల్లో ఎన్నికలు అయిపోయాయి కదా, ఒకళ్ళు ఓడారు, ఒకళ్ళు నెగ్గారు కదా. ఓడిన వాళ్ళు మాట్లాడరు, నెగ్గిన వాళ్ళు మాట్లాడరు కదా వాళ్ళ గురించి. తమిళనాడులో 97 లక్షల మంది తీసేశారు కదా, ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు. వాట్ నౌ? వాట్ హ్యాపెన్స్ టు 97 lakhs? నోబడీ టాక్స్ అబౌట్ దెమ్. వీ డోంట్ కేర్. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళకి అవసరం లేదు, ఇంకా రాజకీయ పార్టీలు కూడా అవసరం లేదు, మీడియాకి అవసరం లేదు, మన ఎవరికి అవసరం లేదు. నాగేశ్వర్ గారు, నేను ఈ ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళానండి, ఎస్ఐఆర్ ఎంత కొంప ముంచుతుందో చెప్పడానికి. ఆ రాష్ట్రాల్లో నాకు కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాతో చదువుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఈ మాట చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనేవారంటే అండి, జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ how our political class is looking at this entire issue only as an electoral issue. బెంగాల్లో ఏం జరుగుతుందో ఎంతమంది తీసేశారు కదా అంటే, ఏం వర్రీ అవ్వకు, నేను సేఫే. నా నియోజకవర్గంలో నా ఓట్లు పోలే, వాళ్ళ ఓట్లు పోయినాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ if somebody is not your voter. నీ ఓటరు నా ఓటర్ ముందు తెలుస్తుంది మనకి, అది పక్కన పెడదాం. బట్ లుక్ ఎట్ ది కాంప్లసెన్సీ. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మై ఓటర్, ఐ డోంట్ కేర్. రెండోది, నా ఓటర్లను తీసారు అన్నవాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది. కానీ వాళ్ళు కూడా కాంప్లసెంట్గా ఎలా ఉన్నారంటే, ప్రభాకర్, నేను లాస్ట్ టైము 15,000తో గెలిచాను, వాళ్ళు కేవలం నా ఓటర్లు 6,000 తీశారు, ఇంకా సేఫ్, నేను నెగ్గుతాను. ఓడారండి వాడు, పక్కన పెడదాం కాసేపు. కానీ లుక్ ఎట్ ద యాటిట్యూడ్ ఆఫ్ దీస్ పొలిటికల్ లీడర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. నా ఓటు తీయలేదు, నాకు పడే ఓట్లు తీయలేదు, దెన్ ఇట్స్ ఓకే, తీసుకోండి, ఎవడో తీసుకున్నాడు, వాళ్ళది తీసుకున్నారు. వాళ్ళ
వేలుతోటి వాళ్ళ కన్నే పొడుచుకున్నారటండి. వాళ్ళంతా సుంటలా కనపడుతున్నారు వీళ్ళకి. తీశారు కానీ అయినా కూడా బయటపడిపోతాను నేను. అయితే సార్ దేర్ఫోర్ ఐ డోంట్ హ్యావ్ టు కేర్. తీసిన వాళ్ళ గురించి నేను మాట్లాడక్కర్లా, దాని వాళ్ళ గురించి ఆలోచించక్కర్లా. ఐఎమ్ సేఫ్. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్. పోనీ ఓడేవు కదా, ఓడిన తర్వాత అయినా తీసేసిన వాళ్ళ గతి ఏమిటి అనే దాని మీద మాట్లాడారా ఇంతవరకు ఎవరైనా? ఇప్పుడు మీరు విన్నారండి? బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ మొన్నటి వరకు ఈ 93 లక్షల గురించి, 97 లక్షల గురించి, వీటి గురించి నేను గొడవ చేశాను, అయినా కూడా ఇంకా గొడవ చేస్తాను ఎలక్షన్ అయిపోయినా కూడా అన్న మహానుభావుడు మీకు ఎక్కడన్నా కనపడ్డా? దెన్ ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, మన ఓటు హక్కుని ఎవరు కాపాడాలి? దిస్ ఈజ్ ఏ క్వశ్చన్. సాంబశివరావు గారు ప్లీజ్, నేను కొంతమంది సాంబశివరావు గారు లాంటి పెద్దవాళ్ళని కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అన్ని రాష్ట్రాల్లో తొలగించబడినటువంటి ఓటర్ల సంఘాలు పెట్టండి. అండ్ ఆ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టినటువంటి సంఘాలని ఒక నేషనల్ కాన్ఫెడరేషన్ చేయండి. మేము తొలగించబడ్డ ఓటర్ల సంఘం, రెస్టోర్ అవర్ ఫ్రాంచైజ్, మా ఓటు హక్కును పునరుద్ధరించండి అని ఒక ఉద్యమం ఎందుకు తీరండి? మర్చిపోతామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత? ఆ తర్వాత చూసుకుంటామా? దిస్ ఈజ్ వన్. చాలా ఉన్నాయి చెప్పాలంటే, బట్ మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి టూకీగా చెప్పేస్తాను. ఉత్తరప్రదేశ్లో నాగేశ్వర్ గారు, ఉత్తరప్రదేశ్లో దే డిలీటెడ్ 2.83 crores, 2,83,00,000 మంది ఓటర్లని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు ఇన్ ఉత్తరప్రదేశ్. బికాస్ దెర్ ఆర్ నో ఎలక్షన్స్ దేర్, nobody talks about it. SIR విజయవంతంగా, సంతృప్తికరంగా, సాటిస్ఫాక్టర్లీ అండ్ ఫుల్లీ, కాంప్రిహెన్సివ్లీ పూర్తి చేసిన తర్వాత అని ఒక ఓటర్ నంబర్ ఇచ్చారు కదండి బీహార్లో. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంత చక్కగా బాగా విజయవంతంగా చేశారని అంటున్నారు కదా. ఏం జరిగింది? సంతృప్తికరంగా చేశారు, సాటిస్ఫాక్టరీగా చేశారు అని అంటున్నారు కదా. ఏం జరిగింది అని కొంతమంది పెడితే, ఏది SIR జరిగిన తర్వాత ఒక ఇంట్లో ఒకే అడ్రస్ మీద 800 మంది, ఇంకో నియోజకవర్గంలో ఒకే ఇంటి మీద 500 మంది, 600 మంది ఓటర్లు ఉన్నారు. ఈజ్ దట్ కాల్డ్ SIR? నువ్వేం చెప్పావు? ఓటర్ లిస్టులో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్లు ఉన్నారు, దొంగ ఓట్లు ఉన్నారు అన్నావు కదా. అవి తీస్తాం అన్నావు కదా, అలా మార్కెట్ చేసావు కదా. మేమంతా నమ్మేం కదా అలాగే చేస్తామని. తీసిన తర్వాత అయిపోయిన తర్వాత సాక్ష్యాలతో సహా ఇలా చాలా ఉన్నాయండి. విచ్ మీన్స్ ఐ డోంట్ వాంట్ గో గెట్ ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరిగింది అంటే ఇంకో గంట పడుతుంది. అలా పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ బియాండ్ డౌట్. ఇది ఈ మాట నేను ఐఎమ్ ప్రిపేర్డ్ టు సే దిస్ స్టాండింగ్ ఎనీవేర్, ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఐ కెన్ టెల్ యూ దిస్. It is beyond doubt established that this is a targeted deletion. Please be very clear about this. ఎక్కడా మీరు దీని గురించి భ్రమలోనూ అస్పష్టతలోనూ ఉండద్దు దయచేసి. ఎవరిని తీస్తున్నారు, ఎవరిని పెడుతున్నారు కూడా ఉంది కదా. 800 మంది ఒక ఇంట్లో ఏంటండి, 500 మంది ఒక ఇంట్లో ఏంటండి. పైగా ఈ 800 మంది ఎవరో తెలుసండి? ఆశ్చర్యపోతారు మీరు. ఒక నియోజకవర్గంలో, ఒక ఊరిలో, ఒక బూత్లో అది చూస్తే 800 మంది ఉన్నారంటే 800 మంది ఎలా ఉన్నారు ఇంట్లో అని మీరు అక్కడికి ఆశ్చర్యపోవద్దు. ఆ 800 మంది
అన్ని కులాల వారు ఉన్నారు ఒకే ఇంట్లో. ఎంత గొప్ప విషయం అండి అది. అంతేకాదు అన్ని మతాల వారు ఉన్నారు. అసలు అదేగా మనం కోరుకునేది, ఒక ఇంట్లో అన్ని మతాల వారు ఉండాలి, అన్ని కులాల వారు ఉండాలని కోరుకుంటాం మనం మామూలుగా. కానీ 800 మంది ఏమిట్రా అనుకున్నారు, అదేంటి ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారు. మళ్ళీ చూసేప్పటికి అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. అంతేకాదు అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మురుగన్ ఉన్నాడు, కర్తార్ సింగ్ ఉన్నాడు, పంజాబ్ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, సేతుమాధవన్ ఉన్నాడు, విశ్వనాథ్ సింగ్ ఉన్నాడు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు. ఏమిట్రా ఇది ఎలా ఉంటుందో, ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా సహజీవనం చేస్తున్నారు చూద్దామని చెప్పి నారాయణ పనులన్న వాళ్ళు ఉంటారు కదండి, ఒక 6-7 కలిసి పాపం ఆ గోతుల రోడ్లో పడి వెళ్ళారండి ఆ ఊరు. ఎంత తిరిగినావు ఆ ఇల్లు కనపడలేదండి, ఇల్లే లేదు. అండ్ దిస్ ఈజ్ నాట్ వన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దిస్ ఈజ్ ఇన్ మెనీ 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 ప్లేసెస్. ఇది SIR. So, if somebody comes and says that, look, I'm cleaning up voters list, please don't believe it. It is not cleaning up. ఏం జరుగుతుంది, ఎవరిని తీస్తున్నారు? తీసిన వాళ్ళల్లో ఎక్కువ మైనారిటీస్లో ముస్లిం మైనారిటీ, క్రైస్తవ మైనారిటీ, దెన్ దళిత్, దెన్ ఆదివాసీ, దెన్ ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టుగా కూలీ నాలి చేసుకునేటటువంటి పేదవారు. వీళ్ళందరిలో మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, కూలీ నాలి చేసుకునేవారు, వీళ్ళందరిలో మహిళలు ఎక్కువ. They don't want women, they don't want minority, they don't want Christian, they don't want Muslim, they don't want Adivasi, they don't want Dalit, they don't want Muslim. ఇందులో వీళ్ళ కూలీ నాలి చేసిన వాళ్ళు కూడా మాకు గుర్తు అని. ఏమిటి దీని అర్థం? అది కొంచెం నేను చెప్పి ఆపుతాను, చాలా ఉన్నాయనుకోండి. ఏమిటి దీని అర్థం? ఎందుకు నేను వర్రీ అవుతాను దీని గురించి? రాజకీయ పార్టీలేమో ఎలక్షన్ గురించి వర్రీ అవుతాయి. నేను మీరు ఎందుకు వర్రీ అవ్వాలి? సామాన్యులు మనలాంటి వాళ్ళు ఎందుకు వర్రీ అవ్వాలంటే, దీనికి ఒక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒక ఎలక్షన్ ఎక్కుతారు, ఒక ఎలక్షన్ కొడతారు, షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. ఒక ఎలక్షన్ కావచ్చు, 2 ఎలక్షన్ కావచ్చు. బట్ బియాండ్ దట్ వాట్ హ్యాపెన్స్ టు ఇండియా if SIR goes ahead like this? కాన్సిక్వెన్సెస్లోకి వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పాలి. ఇది ఆఖరి SIR, మళ్ళీ SIR ఉండదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? కెన్ యూ? There can be another SIR next year, another SIR next year, another SIR next year. అంతే కదా? చేయొచ్చండి, కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు యాక్చువల్గా SSR కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. అది కాకుండా పెట్టాడు SIR. ఇందులో కాన్స్టిట్యూషనాలిటీ అంతా రాజ్యాంగబద్ధమా కదా మన శ్రీధర్ గారు చెప్తారు మీకు. దట్స్ ఆల్సో డిబేటబుల్ థింగ్. నాట్ విత్ స్టాండింగ్ వాట్ ద సుప్రీం కోర్ట్ ఎట్ సెట్. సుప్రీం కోర్ట్ చెప్పింది మనం సీరియస్గా తీసుకోవాలి వద్దా అనేది మీకు ఇష్టం, వదిలేస్తాను. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, సుప్రీం కోర్ట్ కదండి. అంచేత వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు 63 లక్షల మందిని, 97 లక్షల మందిని, 93 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. 2,83 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అది దృష్టిలో పెట్టుకుంటే మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక బస్తీలో ఉన్నాము అనుకుందాం, కాసేపు ఊహించుకుందాం. మన ఎవరికి ఓటు లేదు, తీసేశారు ఓటు, కానీ మనం బస్తీలో ఉన్నాం. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఒక్కసారి ప్లీజ్ ఇమాజిన్, మనందరం కూడా ఒక బస్తీలో ఉన్నాం, మన దగ్గర ఎవరి దగ్గర కూడా ఓటు లేదు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా మీ దగ్గరికి వస్తారా?
మీ బస్తీలో కరెంట్ ఇస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? మీకు బడిస్తారా? ఎవరు కదా? ఏంటి దాని అర్థం? ఏంటంటే ఎస్ఐఆర్ తర్వాత ఈ దేశంలో 2 రకాల భారతీయులు ఉంటారు. ఒక రకం భారతీయుల దగ్గర ఓటు ఉంటుంది, రెండో రకం భారతీయుల దగ్గర ఓటు ఉండదు. ఓటు ఉండేటటువంటి రకంగా ఉన్నటువంటి భారతీయులు ఉన్నారే, దట్ క్లాస్ ఆఫ్ ఇండియన్స్, వారి దగ్గరికి రాజకీయ నాయకులు వస్తారు, పార్టీలు వస్తారు, నమస్కారం పెడతారు, దండలు వేస్తారు, మీకు మీ పిల్లలు ఎత్తుకుంటారు, వాడు ముక్కు చీవుడుతూ తుడుస్తారు, అన్నీ చేస్తారు. లేని వాడి దగ్గరికి ఎవడు రాడు. దే డోంట్ వాంట్ వేస్ట్ దిర్ టైం. అంటే ఏమవుతుందంటే, మీరు ఉంటారా ఉండండి, పోతారా పోండి, మీ ముఖం చూడాల్సిన అవసరం నాకు లేదు, మీకు బడి ఇవ్వాల్సిన అవసరం లేదు, రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ వాంట్ టు స్టిల్ లివ్, యూ కెన్ లివ్ లైక్ ఎ సెకండ్ క్లాస్ ఫెలో. ఇవ్వాలి అనుకున్నాను, నా దయాదాక్షిణ్యాలు మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరు నా గురించి ఏమనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. నీకు ఓటే లేదు, నన్ను దింపగలవా, కూర్చోబెట్టగలవా? దింపలేవు, కూర్చోబెట్టలేవు. ఐ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ యూ. వాళ్ళు ఉన్నారు అక్కడ. విచ్ మీన్స్ భారతదేశంలో కొంతమంది ఈ రాజకీయ ప్రక్రియలో పాల్గొనలేకపోయేటటువంటి వాళ్ళు, కొంతమంది పాల్గొగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. టు గెట్ దిస్ పాయింట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టో కానీ, వాళ్ళ కార్యక్రమం కానీ, వాళ్ళ ప్రయారిటీ కానీ, వారు ఏం చేద్దాం అనుకున్నారు కానీ, ఇదంతా ఎవరిని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారండి? ఓటు ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారు, అంతేగా. ఓటు లేని వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదుగా. సో విచ్ మీన్స్, హియర్ కమ్స్ ది పాయింట్, విచ్ మీన్స్ దళితులు పోతారు, మైనారిటీలు పోతారు, క్రైస్తవులు పోతారు, ముస్లింలు పోతారు, ఆదివాసీలు పోతారు, కూలీ నాలి చేసిన వాళ్ళు పోతారు. అప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ ప్రైమరీ ఇంట్రెస్ట్ అవుతాయి ఈ రాజ్యంలో? కొంతమంది అవుతాయి, అవునా?